ఈరోజు త్రిశ్రోష్టకములు అని అంటారు. అంటే ఏమిటి? త్రిశ్రోష్టకము కొన్ని పదాలని మన సంప్రదాయంలో నాలిక బాగా తిరగటానికి, ఏ పదాన్నైనా మన వాళ్ళు ఉచ్చరించగలరని చెప్పటానికి కొన్ని పదాలని సృష్టించారు. విశ్వక్సేనుడు, త్రిశ్రోష్టకములు, ఆ వరుసలో. సరే, ఇంతకీ త్రిశ్రోష్టకము అంటే ఈ మార్గశిర మాసం, పుష్యమాసం, ఫాల్గుణ మాసం వీటిల్లో వచ్చేటువంటి సప్తమి, అష్టమి ఇలాంటి తిథులు ఉన్నాయి ప్రధానంగా. ఈ తిథుల రోజుల్ని త్రిశ్రోష్టకము అని అంటారు. అంటే మూడు తిథులు. ఈ మూడు తిథుల్ని కలిపి త్రిశ్రోష్టకము అంటారు. అందులోనే కనపడుతుంది సంస్కృతంలో త్రిస్ర అంటే మూడు అని అర్థం. త్రిస్ర. కాబట్టి ఈ 3 రోజులు ప్రధానంగా ఈ కార్యక్రమాలు చేయవచ్చు, ఈ కార్యక్రమాలు చేయకూడదు. ఇది జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి పదం మన సంప్రదాయంలో. అంటే మనం ఈరోజు సోమవారం ఈ పని చేయండి, మంగళవారం ఈ పని చేయకూడదు. అలాగే ఈ త్రిశ్రోష్టకాల్లో ప్రధానంగా ఈ సప్తమి నాడు ఉపనయనం ఇంట్లో అబ్బాయికి పెట్టాలనుకున్నాం. ఉపనయనం లాంటిది అబ్బాయి వద్దురు అబ్బాయి, ఇది మార్గశిర మాసం, ఇది త్రిశ్రోష్టకం సప్తమి తిథి, ఇప్పుడు ఉపనయన కార్యక్రమం జరపద్దు. అంటే ఒక కార్యక్రమాన్ని ఒక పురోహితుల వారు నిర్ణయించేటప్పుడు తిథులు ఏమి బాగున్నాయో మొట్టమొదటి నిర్ణయించుకోవాలి. ఆ తిథులు ఏమి బాగున్నాయో నిర్ణయించుకుంటే ఇది త్రిశ్రోష్టకాల్లో వస్తుందో లేదో చూసుకోవాలి. అది అంటే ఒక నిర్ణయం. అందుకే పురోహితుణ్ణి స్వామి అంటారు. పురహ హితం అంటే రాబోయేటువంటి జీవితంలో హితాన్ని కోరుకునేటువంటి వాడు ఆ స్వామి. అందుకే ఆయన్ని పురోహితుడు అంటారు. ఇన్ని రకాలుగా ఆలోచించి ముహూర్తం పెడతారు. అందువల్ల కేవలం ఒక తిథిని ఒక్కటే కాదు, ఈ తిథి త్రిశ్రోష్టకంలో వస్తుందా లేదా అని ఈ రకంగా చూసి ఈరోజు సప్తమి రోజు కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఉపనయనము ఇలాంటి శుభ కార్యక్రమాలు కొన్ని మాత్రం నిర్వహించకూడదు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీటిని త్రిశ్రోష్టకాలని పెద్దల దగ్గర తెలుసుకొని ఆచరించండి.